హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి నిండిన హృదయముతో చాచిన చేతులతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నికలేని ప్రజలమునైనా నీ పాదములు ధూళి వంటి వారు, మమ్మలను స్మరణకు తెచ్చుకోవడానికి మేమే పాటి వారమైనా అట్టి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవులుగా మీరు నిలువబెట్టి నీ కృపాశనం ఎదుట చేరి నీ నామమును ఉచ్చరించడానికి, నీ నామమును స్తుతించడానికి, నేను గణపరచడానికి నైనా నీ సుముఖములో మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఈ ఉపవాస కొడుకులు ఇప్పటి వరకు మీరు మా మధ్య నుండి సమస్త మహిమలు మీరు అందుకున్నారు. ఇప్పుడు బహుదీనులను ధూళి వంటి వాడనైనా నీ పాదదాసుని నీ కృపాసనెదుట నిలువబడి నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ రాత్రి నీ సన్నిధానానికి రాని వారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారిని కూడా మీరు దర్శించి వారిని క్షమించినైనా నీ చిత్తమైతే ఇప్పుడైనా నీ సన్నిధానానికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి కూడి వచ్చి నీ ప్రజలు ఏ ఉద్దేశంతో నీ సన్నిధిలో ఉన్నారు, ఎటువంటి హృదయవాంఛ కలిగి ఉన్నారో నాకైతే తెలియదు కానీ హృదయ రాష్ట్రాలు ఎరిగిన మా తండ్రి, బిడ్డల యొక్క అభిష్టమును నిశ్చయముగా మీరు నెరవేర్చండి. నీ వాక్యములు ఈ రీతిగా నువ్వు వాగ్దానం చేస్తున్నా. నీ హృదయ వాంఛను నేను నెరవేర్చేదను, నీ యొక్క కోరికను నేను సిద్ధింపచేయుదునని సెలవిస్తున్నా. నిశ్చయముగా బిడ్డల యొక్క హృదయ వాంఛను, వారి యొక్క అక్కరలు, వారి కోరికలు మీరు తీర్చండి. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులను దీవించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. శోధనలు వారికి విడుదల మీరు కలుగు చేయండి. సమాధానములకు సమాధానము, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నా. లోకములోనైనా బహు భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. ఎక్కడ చూసిన నెమ్మది లేదు నేను, ఎక్కడ చూసిన సమాధానం లేదు నేను, ఎక్కడ చూసిన శాంతి లేదు నేను. ఈ భయంకరమైన దినాల్లో విశ్వాసము నుండి నైనా నీ కృప నుండి మేము కుడికి గాని ఎడమకు గాని తొట్టెబడిపోకుండా విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని నెరవేర్చువాడవైన నీ వైపు చూచు ఈ విశ్వాసయాత్రలు ముందుకు కొనసాగి ఒక్కనాటికి నేను నీ పిలుపునందుకుని మధ్యాకాశములను ఎదుర్కొని ఆ భాగ్యమును మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉన్నాం. లోకములో ఎందరో అనేక రకాలైన వ్యాధులతో, బలహీనతలతో, శోధనలతోటి గతించిపోతూ ఉన్నారు. వారికంటే మనమే గొప్పవారము కాకపోయినప్పటికీ దేవుడు మనకి ఆయుష్తో పాటు ఆరోగ్యం, చాలా చోట్ల ఆరోగ్యం ఉంటుంది కానీ ఆయుష్ ఉండదు, ఆయుష్ ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు. దేవుని బిడ్డలమైన మనకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యముని ఇస్తున్నాడు. దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచువాడని నేను వాగ్దానం చేసిన ప్రభువే, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆరోగ్యం ఆయన ఇస్తున్నాడు, ఆయుష్ ఆయన ఇస్తున్నాడు. స్తుతులను మనం ఆయనకి చెల్లించి కృతజ్ఞతాపూర్వకమైన విన్నపాలు దేవునికి మనం తెలియజేస్తున్నప్పుడు మన ప్రతి అక్కర కూడా దేవుడు తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి 128వ దావీదు కీర్తన, 128వ దావీదు కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు,
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన పైన ఏముందో చూడండి. ఈ కీర్తన పైన ఏముందో చూడండి. ఏ కీర్తన? యాత్ర కీర్తన. ఏ కీర్తన అండి? యాత్ర కీర్తన. యాత్ర అంటే ఏంటి? ఒక చోట నుండి ఇంకో చోట, పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపింపబడుతున్న ప్రతి వ్యక్తి ధన్యుడు. అర్థమైందా? ఇంకా పాపములో ఉన్న ప్రతి వాడు అన్యుడు. ఎవరైతే పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపింపబడతారో వారందరూ కూడా ధన్యులే. మనం ఎప్పుడు ధన్యతను పొందుతాం? మన యాత్ర ఎప్పుడు సక్రమంగా సజావుగా సాగుతుంది అని అంటే, ఈ మధ్య కాలంలో మీకు ఎక్కువగా నేను చెప్తున్న ఒకే ఒక మాట, దైవికమైన భయం. అంటే దేవుని భయం. నేను చాలా చోట్ల నేను ప్రసంగించినప్పుడు నేను చెప్పే మాట, ఈ దినాలలో లోకములో భక్తి పెరిగిపోయింది. ఇందాక నేను తణుకు నుండి ఉండరాజురం వస్తుంటే ఏ గుళ్ళు ఖాళీ లేవండి. ప్రతి గుళ్ళో క్యూ కట్టి మరి వెళ్తున్నారు. అది పలానా మతం అని లేకపోతే పలానాదని నేను చెప్పను కానీ, ఈ కడవరి దినాల్లో అందరిలో కూడా ఏం పెరిగింది తెలుసండి? విపరీతమైనటువంటి భక్తి పెరిగింది. పూర్వము ఈ రోజు జరుపుకునే ఈ పండుగలు చూడండి, కథ కలిగి ఉన్నవారు డబ్బు ఉన్నవారు మాత్రమే చేసుకునేవారు. ఇప్పుడు దానితో సంబంధం లేదు. కడు పేదవారి దగ్గర నుంచి అప్పర కుబేరుల వరకు కూడా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మనుషులు ఏం పెరిగింది? పై స్థాయి నుండి కింద స్థాయి వరకు భక్తి పెరిగిపోయింది. కానీ దేవుని భయం లేదు. భయం లేని భక్తి వల్లనే ఈనాడు ఎంత భక్తి చేస్తున్నా సరే మానవ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కరువైపోయింది. పూర్వం భక్తి లేకపోయినా వారికి ఏముండేదండి? భయం ఉండేది. అయ్యో ఈ పని చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపము, దీని వలన ఎదుటి వారికి నష్టం కలుగుతుంది, నష్టం కలిగే పని మనం చేయకూడదు అనేటువంటి ఒక దైవికమైన భయం పూర్వం ఉండేది. అప్పుడు భక్తి లేదు. కానీ ఇప్పుడు భక్తి పెరిగింది కానీ ఏం లేదు. కానీ ఒక వ్యక్తి పాపము నుండి పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే భయముతో పాటు భక్తి ఉండాలి, భక్తితో పాటు భయం ఉండాలి. అందుకే ఇక్కడ ఈ యాత్ర కీర్తనలో కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏం కలిగండి? యెహోవా యందు భయభక్తులు కలిగి. మన సంఘం దరిదాపుగా ఒక 400 నుంచి 500 మంది ఉంటారు. అందరూ వస్తారు, అంతేనా? మరి ఈరోజు ఈ ఉపవాస కూడిక కనీసం 50% కూడా ఇక్కడికి మనం ఏమవ్వలేదు, హాజరవ్వలేదు, సగం కూడా రాలేదు. అంటే వాక్యము ఎంతగానో చదువుతున్నా, వాక్యం ఎంతగా నీతో మాట్లాడుతున్నా, వాక్యం ఎంత ప్రకటింపబడుతున్నా సరే నీకేం లేదు, దైవికమైనటువంటి భయం లేదు. దైవ భయం ఉంటే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వస్తుందో తెలుసా? దేవుని మందిరానికి. దేవుని భయం ఉన్నవాడు భయం లేనివాడికి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసండి? భయం కలిగిన వాడు, నా దేవుడు ఒక టైం పెట్టాడు, ఆ టైం కంటే 10 నిమిషాల ముందు నేను వెళ్ళాలని 10 నిమిషాలు వస్తాడు, వాడికి 10 నిమిషాల ముందుకు వస్తాడు. వాడు దైవికమైన భయం కలిగినటువంటి వాడు. దేవుడు నా కోసం వెయిట్ చేయకూడదు, నేను దేవుని కొరకు వెయిట్ చేయాలనుకుంటాను. మీలో చాలా మంది ఆయనే కదా ఉంటాడులే అనుకుని మనం 7:30 గంటలకు ప్రారంభించుకున్నాం అనుకోండి, 8:30, 9కి ఇంకా మీరు వస్తున్నారంటే మీకేం లేదు, ఆయనే వెయిట్ చేస్తారులే, ప్రభువే వెయిట్ చేస్తారులే అని మనం ఎవరిని వెయిటింగ్ లో పెడుతున్నాం? మనల్ని ఎవరైనా వెయిటింగ్ లో పెడితే మనకి ఎలాగుంటుందో తెలుసండి? చెప్పండి అమ్మ. ఎవరైనా మనల్ని వెయిటింగ్ లో పెట్టారనుకోండి మనకి ఎలాగుంటుంది అండి? ఇంకా మనం చాలా ఫీల్ అయిపోతాం, అవసరమైతే అక్కడి నుంచి వచ్చేస్తాం. ఇక్కడ మనం ఎవరిని వెయిటింగ్ లో పెడుతున్నా తెలుసండి? మనకి అన్ని ఇవ్వగలిగినటువంటి వాడిని, మన అన్ని సమస్యలు తీసివేయగలిగినటువంటి వాడిని, అన్ని విధాలా మనల్ని ఆదుకోగలిగినటువంటి వాడిని, అన్ని రకాలుగా మనల్ని పోషించేవాడిని మనం ఏం చేస్తున్నాం? వెయిటింగ్ లో పెడుతున్నాం.
రాజు హిజ్కియా ఏం చేసేవాడు తెలుసండి? పెందల కడ లేచి, ఎప్పుడటండి? పెందల కడ లేచి. పెందల కడ లేకటం అంటే ఏంటి? ఇంకా చీకటి ఉండగానే. పెందల కడ లేకటం అంటే రోజు నేను 8ంటికి లేచేవాడిని, ఇవాళ 7ంటికి లేస్తున్నాను, అది పెందల కడ అనుకోవటం కాదండి. పెందల కడ ఏంటి? ఇంకా చీకటి ఉండగానే. ప్రాతకాలం అంటే దేవునికి నైవేద్యం పెట్టే సమయం, పొద్దుట నైవేద్యం 6 గంటలకు పెట్టాలి. దానికంటే ముందు పెందల కడ లేచి అన్ని పనులు ముగించుకొని చక్కగా స్నానం చేసి ఎక్కడికి వెళ్ళేవాడటండి? యెహోవా మందిరానికి వెళ్ళేవాడు. ఆయన మాత్రమే కాదు, పట్టణంలో పెద్దలందరినీ కూడా ఏం చేసేవాడు? సమకూర్చి వారిని కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. అందుకే హిజ్కియా ఆశీర్వదింపబడ్డాడు. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందాడు, దేవుని దగ్గర ఆయుష్ను పొందాడు. అతను మరణించవలసింది, అతను మనవి చేయగా దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ అతనికి అనుగ్రహించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రమైన అలవాటు ఏంటండి? పెందల కడే. ప్రాతకాల నైవేద్యము కంటే ముందు మహిమ మేఘము మందిరము మీదకి దిగి రాక ముందే మందిరంలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఎంత భయం అండి! దైవిక భయం మనకున్నప్పుడు, దైవ భయం మనకున్నప్పుడు మనకు కావలసినవి, మనకు అవసరమైనవి మనం అడగక్కర్లేదు. హిజ్కియా నాకు 10 ఏళ్ళ ఆయుష్, 15 ఏళ్ళ ఆయుష్ అని దేవుని అడగలేదండి. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతేనండి అంట? ఇంకేమన్నాడా? నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి అన్నా. హిజ్కియా అనుకుని ఉంటాడు, ఇంకో సంవత్సరం ఆయుష్ ఇస్తే ఇంకా పనులన్నీ సగబెట్టేద్దు అని అనుకుని ఉండొచ్చు, లేక ఇంకో 2 సంవత్సరాలు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 1, 2 కాదు, 10 రోజులు 20 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కానీ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటంటే అతడు పెందల కడ లేచి యెహోవా మందిరమునకు వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు. ఇక్కడ మనం చూస్తుంటే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఎవరికైతే దైవికమైనటువంటి భయం ఉందో ఆయన త్రోవలో నడుస్తారని. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొందరపడరు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్నొచ్చినప్పటికీ కూడా ఆకాశమే విరిగి మీద పడ్డా సరే వారి విశ్వాసాన్ని ఏమవరండి? కోల్పోరు. దైవ భయాన్ని విడిచిపెట్టి మరణమే వారి ముందు నిలుచున్నప్పుడు కూడా దైవికమైన భయం కలిగి ఉంటారు. శత్రుకు మేషకు అబేద్నెగోల ఎదుట ఏముందండి? చెప్పండి. వారు ముగ్గురు ఎదుట ఏముంది? నెబుకద్నెజరు మహారాజు ఏమన్నాడు తెలుసండి? నా నుండి మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు ఎవడు? నిశ్చయముగా మీరు ఈ రోజు మరణిస్తారు, మరణం వారి ముందుంది. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, నువ్వేదనుకుంటే అది చెయ్యి, అంతేగాని దైవికమైనటువంటి భయాన్ని విడిచిపెట్టమంటే మేము విడిచిపెట్టం. మేము దైవ భయం కలిగి ఉన్నాం. ఆయనకి తప్ప వేరెవరికి మేము సాగిలపడం, ఆయనకి తప్ప వేరొకరి నామాన్ని మేము ఉచ్చరించు, ఆయన తప్ప వేరొకరిని దేవునిగా మేము అంగీకరించమని దైవ భయం కలిగి అలాగే నిల్చున్నారు. రాజు కోపం ఎక్కువైపోయింది. కానీ ఈ ముగ్గురులో కూడా కొంచెము కూడా చలనం రాలేదు, కొంచెము కూడా మార్పు రాలేదు, కొంచెము కూడా దేవుని నుండి తొలగిపోలేదు. తొలగిపోతే ఏమోను, కానీ వారు కొంచెము కూడా తొలగిపోలేదు కనుక భయంకరమైనటువంటి వేడిమి గల అగ్ని గుండములోనికి వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు మరలా ప్రాణంతో తిరిగి వారి శరీరంలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా ఏమవలేదటండి, కాలిపోలేదు. వారు వేసుకున్న పై వస్త్రములు ఒక నూలు పోగైనా, వారి తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా అగ్నివాసన రాలేదట. ఇది ఎవరికి సాధ్యం? నా దేవునికి సాధ్యం.
ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలు కలిగి ఉన్నది దైవికమైనటువంటి భయం. ఆ భయం ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యెహోషువకు ఆ భయం ఉన్నది కనుక నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాము, ఆయన ఆరాధిస్తాం. మీరు వచ్చిన రాకపోయినా పర్వాలేదు, నేను నా ఇంటి వారు. గమనించండి, మీరు ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళాలనుకోండి, మీ ఈదులో ఉన్న వాళ్ళందరూ జత తీసుకురావాలి. అలాగే వెళ్తే అది ఒక గౌరవం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరిని జత తీసుకురాకూడదు. మన మట్టుకు మనమే. అర్థమైందా? ఎవరు మట్టుకు వారే. పుట్టింటికి వెళ్తానికి ఎవరినైనా జత తీసుకెళ్తామా? చెప్పండి. పుట్టింటికి వెళ్ళడానికి ఎవరినైనా జత తీసుకెళ్తారా మీరు? చెప్పండి అమ్మా. ఎవరిని జత తీసుకెళ్ళాలి? ఎంత స్పీడ్గా వెళ్ళిపోతామండి. దేవుని మందిరం మనకి ఎటువంటిదండి? పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తాం? వెళ్ళేటప్పుడు 2 బ్యాగులు ఎట్టుకెళ్ళాం అనుకోండి, వచ్చేటప్పుడు 2 బ్యాగులు తెచ్చుకుంటాం. 2 బ్యాగులతో వెళ్తారండి. వెళ్ళేటప్పుడు భర్త దింపితే సరిపోదు సెంటర్లో, వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆటో మీద దిగాలి ఇంటికి. అది అక్కడ మనకు రైట్స్ ఉన్నాయి, తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి? రైట్స్ ఉన్నాయి. ప్రభు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, మీకు ఏది కావాలో అది అడగండి. నా యొద్ద భయభక్తులు కలిగి ఉంటే మీరు అడగక్కర్లేదు. మీరు అడగక ముందు మీ అక్కర్లు నేను తీరుస్తాను. కానీ మనం అవకాశం ఎవరికి ఇవ్వట్లేదండి? దేవునికి ఇవ్వట్లేదండి. దేవునికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో తెలుసండి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవునికి ఒక చక్కని అవకాశం ఇచ్చారు. అవకాశం ద్వారా నెబుకద్నెజరు కళ్ళు తెరవబడ్డాయి. అంత మాత్రమే కాకుండా శద్రకు మేషకు అబేద్నెగోల యొక్క పోస్టులు ఏమైపోయినండి? మారిపోయినాయండి. ఇప్పుడు దాకా వారు ఉన్న పోస్టు నుండి ఇంకా ఉన్నతమైనటువంటి పోస్టు. వారి పైన ఎవరు అధికారం లేరండి. పై స్థానాన్ని నెబుకద్నెజరు ఇచ్చాడు. ఎందుకంటే వీరు నమ్మకం కలిగినటువంటి వారు, వీరికి దైవికమైన భయం ఉంది. వీరి చేతులు నా సామ్రాజ్యాన్ని ఉంచితే నా సామ్రాజ్యం దినదినం అభివృద్ధి పొందుతుందని నెబుకద్నెజరు తన సామ్రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాడండి? దానియేలు చేతిలోను, శద్రకు మేషకు అబేద్నెగోల యొక్క చేతిలోను పెట్టాడండి. గమనించిన ప్రియమైనటువంటి యాషోబుకి పోతీఫరు ఇల్లంతా అప్పగించాడంటే కారణం ఏంటో తెలుసా? అతని దగ్గర ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి చక్కటి జ్ఞానం కలిగిన పనులు లేరంటారా? పనులు ఉన్నారు, చాలా మంది పనివారు ఉన్నారు. యాషోబు కంటే తెలివైన వారు ఉన్నారు. కానీ యాషోబు వంటి దైవికమైన భయం కలిగినటువంటి వారు. యాషోబుకి దైవ భయం ఉన్నది కనుక తన సమస్తమును కూడా యాషోబు చేతులు పెట్టేసాడు. ఇప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మహారాజు అయినటువంటి ఫరో కూడా రాజ్యాన్ని అంతా ఎవరి చేతిలో పెట్టేశాడండి? చెప్పండి. నిజంగా యాషోబు తన రాజ్యంలో కొంత భూభాగాన్ని తన తండ్రి ఇంటి వారికి రాసి ఇచ్చేయాలంటే రాసి ఇచ్చే అవకాశం ఉందండి. లేదంటారా? ఏమండి? కొంత రాసి ఇచ్చేయచ్చు కదా. అలా చేసాడా? ఎప్పుడైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వారిని పరదేశులుగానే ఉంచాడు, కానీ వారికి అక్కడ స్వతంత్రులుగా చేయలేదండి. వాళ్ళకి గ్రీన్ కార్డులు గట్ట ఇవ్వలేదండి. యాషోబు నాకు అధికారం ఉన్నది కదా అని నా ఇంటి వారికి నేను ఏదో చేయాలని అతడు చేయలేదండి. దేవుడు తను ఎందు నిమిత్తం అక్కడ నిలబెట్టాడు, ఆ కార్యాన్ని పరిపూర్ణం చేసి దైవికమైనటువంటి భయం కలిగి ఉన్నాడు. అతను తన అన్నలతో నేను యెహోవా యందు భయభక్తులు గలవాడును, మొదట మీరు వెళ్ళి అలాగ ఉండండి. గుచ్చు అడుగుతున్నా సరే యాషోబు యొక్క అన్నలు ఏం చెప్పట్లేదు తెలుసండి? గుచ్చు అడుగుతున్నా, మీ నాన్న శ్యామమేనా? మీ నాన్నకి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు? ఆ పిల్లలందరూ బాగున్నారా? ఆడేమయ్యాడు? యాషోబు ఇన్ని అడుగుతున్నాడు. ఇన్ని అడుగుతున్నప్పుడు మా ఇంటి లెక్కలన్నీ అడుగుతున్నా, అసలు నువ్వు ఎవరు అని అడగాలి కదా. యాషోబు తన అన్నలు గుర్తుపట్టారు, కానీ తన అన్నలు యాషోబుని గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని భయం లేదు. కానీ యాషోబుకి ఏముంది? దైవికమైన భయం ఉంది కనుక ఆ కుటుంబంలో నుండి అతడు వేరే దేవుని చేతులు ఆశీర్వదింపబడి ఒక దేశానికి ఒక అధిపతి అయిపోయాడు. ఉన్నతమైన స్థితి.
ఇది దేని మూలంగా కలిగి తెలుసండి? దైవికమైన భయం. మనం భయపడాలి. మన బిడ్డలకు కూడా ఏం నేర్పాలి? దైవ భయం నేర్పాలి. దైవికమైన భయాన్ని నేర్పాలి. మనం భయపడితే మన బిడ్డలు దాన్ని నేర్చుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఆశీర్వదింపబడతాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఏంటండి? ధన్యులు. పరలోకి వెళ్ళాలంటే మనం ఎలాగుంటే వెళ్తామండి? ధన్యులమైతే వెళ్తామా, అన్యులమైతే వెళ్తామా? భూమి మీద ఇద్దరే ఉన్నారు, ధన్యులు అన్యులు. దేవుణ్ణి అరిగిన వారు అన్యులు, దేవుణ్ణి ఎరిగి దైవ భయం లేని వారు కూడా అన్యులే. ఎవరైతే దైవ భయం కలిగి ఉంటారో వారు ధన్యులే. ధన్యులు మాత్రమే పరలోకం వెళ్తారు. అంచెదినాన్ని అటెండి. మీలో కూడా ఎవరైనా భయభక్తులు కలిగి ఉండకపోతే మీరు కూడా విడిచిపెట్టబడతారు. నేను కూడా భయభక్తులు కలిగి ఉండకపోతే నేను కూడా విడిచిపెట్టబడతాను. విడిచిపెట్టబడినప్పుడు నా బోధ ఉన్నవాడు వెళ్ళిపోవచ్చు, లేక మీకు బోధిస్తున్న నేను వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి మనం ఏమనవలసి వస్తుందండి? రొమ్ము కొట్టుకుంటూ నీవు ధన్యుడవు, ధన్యురాలు అని అనాలంట. ఎందుకంటే మనము దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విని, వాక్యం చదివి, వాక్యాన్ని ప్రకటించి కూడా ఆ ధన్యతను మనం పొందలేదు. ఎందుకంటే దైవికమైన భయాన్ని మనం పక్కన పెట్టేసాం. మన ఇష్టానుసారంగా జీవించి దేవుని దగ్గరికి వచ్చాం, వాక్యం విన్నాం, వాక్యం చదివి, వాక్యం చెప్పాం, కానీ దైవ భయం లేదు మనకి. లేదు కాబట్టి మనం విడిచిపెట్టబడతాం, కానీ పరలోకానికి వెళ్ళము. ఒక వ్యక్తి పరలోకి వెళ్ళాలంటే దైవికమైనటువంటి భయం కలిగి ఉండాలి. ఇక్కడ ఆయన భయభక్తులు గలవారు కూర్చి ఏమంటాడు తెలుసండి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనిపించు. నాకు ఈ మాట చాలా ఇష్టం. చాలా మంది వారి కష్టార్జితం అనుభవించలేదు. మరి కొంతమంది అయితే వారి కష్టార్జితం కంటే ఎక్కువ సంపాదించి నెమ్మది లేకుండా ఉన్నారు. వారి గురించి మనకు వద్దు. మనం మన కష్టార్జితం అనుభవిస్తున్నామా లేదు? అది వేరొకరు పాలైపోతుంది. వేరొకరు పాలవటం అంటే ఎలా తెలుసండి? మనం కష్టపడి వేరొకరు పెంచుతూ ఉంటాం. మీలో చాలా మంది అలాగే ఉన్నారు. మీరు కష్టపడుతున్నారు, కష్టపడ్డది మీరు అనుభవించలేకపోతున్నారు. ఎందుకంటే అది వడ్డీల రూపంలోను, మందుల రూపంలోను, లేక మీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారానో, లేకపోతే ఇంకో ద్వారా ఏమైపోతున్నాయి? మీరు అనుభవించుకోకుండా వేరొక మార్గంలో ఏమైపోతున్నాయి? తరలిపోతున్నాయి. అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? దైవ భయం. ఎవరికైతే దైవ భయం ఉందో వాడు దేవుని మీద ఆధారపడతాడు, మనుషుల మీద ఆధారపడ్డాడు. మనుషుల మీద మనం ఆధారపడ్డప్పుడు మన కష్టార్జితం ఇంకొకరు అనిపిస్తాడు. మనం ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో మన కష్టార్జితం వాడు అనిపిస్తాడు. నీవు ఒకరి దగ్గర రుణం చేస్తున్నావు అంటే దాని అర్థం వాని మీద నువ్వు ఆధారపడుతున్నావు. నీ కష్టార్జితం వాడు అనిపిస్తాడు. ఏమండి, మనం 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చామనుకోండి, నెల మన కష్టార్జితంలోంచి 2,000 వాడికి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేనా? అవునా కదా? చెప్పండి. 2,000 వాడికి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోతుంది. మన కష్టార్జితం మనం అనిపిస్తున్నాం, వేరొకరు అనిపిస్తున్నాడా? వేరొకరు అనిపిస్తున్నా లేదు. అన్ని బాగానే ఉన్నాయి. మన కుటుంబంలో అస్వస్థత కలిగి ఉన్నాం. అస్వస్థత ద్వారా మెడిసిన్కి వెళ్ళిపోతూ ఉంటాం. దీనికి కూడా గల కారణం ఏంటంటే దైవ భయం లేకపోవడం. వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన రెక్కల కింద ఆరోగ్యము. నిజంగా దైవిక భయం కలిగి ఉన్నాం అనుకో, నిజంగా మనకు పెద్ద రోగం వచ్చినా సరే చిన్న మందుతో దేవుడు ఏం చేస్తాడు? దాన్ని బాగు చేసేస్తాడు. ప్రార్థన చేసుకున్న అందరూ కూడా మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి దైవికమైన భయం గురించి మీరు మాతో మాట్లాడారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలుకు కారణమైన ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితను అనుభవించు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. అవునాయన, మిమ్మల్ని ఎంత భయభక్తులు కలిగి అవిశ్వాసులను కాకుండా
విశ్వాసులుగా ముందుకు సాగడానికి మరి సహాయం చేయండి. ఈ విశ్వాసయాత్రలు కుడికిగా నడముగా తొట్టిబడిపోకుండా మరి సహాయం చేయండి. మేము విన్న వాక్యం విత్తబడిన వాక్యం మంచి నేలలో పడ్డ విత్తనం ఎలాగైతే 30 దంతులుగా 100 ఫలించదు, అలా ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.